హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్ అమ్మ మా అమ్మలాగా జాగ్రత్తగా చూసుకుంటుంది. మిస్ అమ్మ మా ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకుంటుంది అని చెప్పేసి ఇక పిల్లలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆరు ఇక భాగ్య శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఏమో గుప్తా భాగ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఆ బాలిక ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే చేస్తుంది. ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి గుప్తా అనుకుంటుంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే రామ్మూర్తి గుప్తా గారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అంటే ఇక మంగళ ఏమో మనోహరి నన్ను తీసుకొని రమ్మని చెప్పిందా ఏమో అనుకున్నాను, కానీ మనోహరికి నేనంటే ప్రేమే, సరే పదా అని చెప్పేసి మంగళ అంటుంటే ఆ బాలిక నన్నేమీ పంపలేదు, నాకు చెప్పనే లేదు, నాకు తెలిసి ఆ బాలిక నిన్ను మనసులో కూడా అనుకోవట్లేదు అని చెప్పేసి గుప్తా చెప్తే ఇక మంగళ ఏమో వచ్చాడమ్మా పెద్ద భూత వైద్యుడు, మనసులో అనుకోవట్లేదు అని చెప్పడానికి అంటుంటే ఇక రామ్మూర్తి నువ్వు ఆగు అని చెప్పేసి అంటాడు. ఇక రామ్మూర్తి గుప్తా గారు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అంటే అది మీ కుమార్తెను కలవడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇక ఒకసారి బయటికి రా బాలిక బాలిక అని చెప్పేసి గుప్తా ఇక పిలుస్తూ ఉంటాడు. ఇక గుప్తా ఏమో ఎంత పిలుస్తున్నా రాకపోయేసరికి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒకసారి బయటికి రా ఓ బాలిక బయటికి రా అని చెప్పేసి చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక కోపంగా బాగి శరీరంలో ఉన్న ఆరు తలుపేసేస్తుంది. ఇక గుప్తా ఏమో బాలిక ఒకసారి తలుపు తీ నా మాట విను అని చెప్పేసి అంటుంటే ఇక రామ్మూర్తి అసలు ఏమైందండి, మీరు పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా మా బాగి మొహం మీదే తలుపేస్తుంది, గుప్తా గారు అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు మా కూతురు గురించి అడిగారు, ఎందుకని మీరు పిలుస్తున్నా పలకడం లేదు మా బాగి, అసలు ఏం జరుగుతుంది గుప్తా గారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి రామ్మూర్తి అడుగుతుంటే ఇక గుప్తా ఏమో తన మనసులో మీ పెద్ద కూతురు మీ చిన్న కూతురు శరీరంలో ప్రవేశించి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అని మీకు ఎలా చెప్పాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలోనే భాగ్య శరీరంలో ఉన్న ఆరు చీర కట్టుకుని పెళ్ళికి రెడీ అయిపోయి వచ్చేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక రామ్మూర్తి ఏమో బాగి ఏంటమ్మా ఎందుకు ఇలా రెడీ అయ్యావు అని చెప్పేసి అంటే ఇక మంగళ ఏమో ఏంటే బాగి పెళ్ళి చూడడానికి వెళ్తున్నావా పెళ్ళి చేసుకోవడానికి వెళ్తున్నావా, ఏంటి ఇంతలా రెడీ అయ్యావా అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా పెళ్ళికి వెళ్తున్నావా అని చెప్పేసి రామ్మూర్తి అంటే అవును అని చెప్పేసి తల ఊపుతుంది. ఇక గుప్తా ఏమో తప్పు చేస్తున్నావు బాలిక, అది మంచిది కాదు, తప్పు చేయకూడదు అని చెప్పేసి అంటుంటే ఇక రామ్మూర్తి ఏమో తప్పు చేస్తుందా, నా కూతురు తప్పు చేస్తుందా, అసలు ఏంటమ్మా ఇది ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటుంటే ఇక బాగి వాళ్ళ నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత వెళ్ళొస్తాను నాన్న అని చెప్పేసి ఇక బాగి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక మంగళ ఏమో ఏంటయ్యా ఇది పెళ్ళికి వెళ్తా అని చెప్పి నీ కళ్ళకు నమస్కారం పెట్టింది, అసలు ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక రామ్మూర్తి ఏమో అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు, ఈ గుప్తా గారేమో తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు, బాగి ఏమో ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత ఏమో బాగి వెళ్ళిపోతూ ఉంటే ఇక గుప్తా ఆపుతాడు. గుప్తా ఆపడంతో గుప్తా గారు నేను వెళ్ళాలి అడ్డు తప్పకుండా అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో లేదు బాలిక నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీ ప్రాణం పోయి చాలా రోజులైంది, నీ బంధాలు అన్నీ విడిపోయి చాలా రోజులైంది, ఎందుకు నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు. చూడు జరిగేది చూడడం తప్ప ఇంకేమీ చేయలేను అని నువ్వు నాకు మాట ఇచ్చావు గుర్తుందా, ఇప్పుడు ఇట్లా చేయడం మంచిది కాదు అని చెప్పేసి గుప్తా గారు అంటుంటే ఇక ఆరు ఏమో నన్ను క్షమించండి గుప్తా గారు, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం నాకు కనిపించడం లేదు అని చెప్పేసి మరి కాసేపట్లో పౌర్ణమి గడియలు ముగియబోతున్నాయి. ఆ తర్వాత నేనేం చేసినా నేను ఎంత ప్రతిమలాడినా నన్ను ఇక్కడ ఉంచారని నాకు తెలుసు, చనిపోయాక కూడా నేను ఇక్కడే ఉండి మరి జన్మకు కావలసిన బాధను కూడా మూట కట్టుకున్నా అని అనుకుంటున్నారు కదా, అదే నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా ఎక్కువ బాధపడతాను గుప్తా గారు అని చెప్పేసి నా జీవితం అంతా ఇచ్చిన దాంతో సరిపడి పెట్టుకున్న నేను మొదటిసారి నా జీవితంలో నాకు కావాల్సిన దాని కోసం పోరాడుతున్నాను గుప్తా గారు, దయచేసి నన్ను ఆపకండి, అనాథగా పుట్టడం నా తప్పు కాదు, కానీ అదే తలరాత నా పిల్లలకి ఇస్తాను అంటే నేను ఒప్పుకోలేను, ఎందుకంటే అనాథగా బతకడం ఎంత కష్టమో నాకంటే ఇంకెవరికి బాగా తెలియదు, ఎందుకంటే ఒక అనాథగా ఉండడం అంటే రోజు చస్తూ బతకడం గుప్తా గారు, ఆ చావు బతుకుల గురించి
నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో గుప్తా, అయినా నువ్వు ఎక్కువసేపు ఈ శరీరంలో ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అంటే, ఇక బాగి శరీరంలో ఉన్న ఆరు, నేను అనుకున్నది అయిపోయిన వెంటనే నేనే బయటకు వచ్చేస్తాను గుప్తా గారు అని చెప్పేసి అంటే, 11:15 ఈరోజు పౌర్ణమి గడియలు ముగియబోతున్నాను అని చెప్పేసి గుప్తా అంటాడు. ఇక ఆ గడియల్లోపు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాలిక శరీరం వదిలి బయటికి రావాలి అని చెప్పేసి గుప్తా అంటాడు. అయినా ఈసారికి నువ్వు పెళ్ళి ఆపేదవు, మరి మరొకసారి మీ పతిదేవుడు ఆ మనోహర్ని పెళ్లి చేసుకోడు అని గ్యారంటీ ఏమిటి అని చెప్పేసి అంటే, ఇక ఆరు ఏమో అది ప్రయత్నించకుండా ఉండేలా ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా చేయాలని చేయబోతున్నాను గుప్తా గారు. మనోహరికి తన సమస్యకి శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్నాను గుప్తా గారు అని చెప్పేసి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఏమో గుప్తా రక్త సంబంధం రుణం తీర్చుకునిచున్నది అని అనుకోవాలనా, లేక ఇది ఆ దైవ నిర్ణయం అని అనుకోవాలనా, అసలు ఏం జరుగుతుంది, ఈ బాలిక ఏం చేయదలిచింది అని చెప్పేసి గుప్తా తన మనసులో తను అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపేమో మనోహరి పెళ్లి కూతురులా రెడీ అయిపోయి సంతోషంగా ఉంటుంది. ఇక అమరేమో పెళ్లి జరగబోతుంది అని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపేమో మనోహర్ని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి అమరు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇక అక్కడున్న వాచ్మెన్, సార్ ఎవరు మీరు, ఎందుకు లోపలికి వెళ్తున్నారు అంటే, అర్జెంటుగా అమరేంద్ర సార్ని కలవాలి అని చెప్పేసి అంటే, ఇక అతను సారు లేరు బయటికి వెళ్ళారు అని చెప్పేసి అంటారు. ఇక ఆ వ్యక్తి ఏమో మనోహరి అనే పేరుతో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు, ఇవాళ మా సార్కి ఆ మనోహరి అనే ఆవిడకి పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి అంటుంటే, ఇక అతనేమో వాచ్మెన్ కాలర్ పట్టుకొని మనోహరికి మళ్ళీ పెళ్ళేంటి సార్, ఆవిడకు మొదటిసారి కదా పెళ్ళి జరిగేది అని చెప్పేసి అంటే, ఎవరు చెప్పారు నీకు తనకు పెళ్ళి కాలేదని, పెళ్ళి జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పెళ్ళి ఎక్కడ జరుగుతుందో చెప్పు అని చెప్పేసి అతను అడుగుతూ ఉంటే, ఇంకా అడ్రస్ చెప్తాడు. అడ్రస్ చెప్పగానే అతను ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మనోహరి మళ్ళీ ఎలా పెళ్ళి చేసుకుంటుందో నేను చూస్తాను అని చెప్పేసి అతను పెళ్లి మండపానికి బయలుదేరుతాడు. తర్వాత ఏమో అమర్ బాధపడ్డం చూసి అమర్ వాళ్ళ నాన్నగారు గతంలో తన ఆర్మీ ఆఫీసర్గా ఎంత ధైర్యంగా ఉండేవాడో తలుచుకొని ఇక ఇప్పుడు ఎలా బాధపడుతున్నాడో చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఇక్కడున్నారా, పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అని చెప్పేసి అంటుంటే, ఇక అతను ఏం పలకకపోవడంతో, ఏమండి మీతోనే మాట్లాడుతున్నాను, ఏం ఆలోచిస్తున్నారు అంతలా అని చెప్పేసి, ఇక నా కొడుకు దేశం ప్రాణాల కోసం ధైర్యంగా నిలబడతాడు, అలాంటి వాడు ఇప్పుడు ఇంత నిస్సహాయంగా ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, మనసులో కోడల్ని పెట్టుకొని మనోహర్ని పెళ్లి చేసుకోలేక నిస్సహాయ స్థితిలో ఉండడం చూడలేకపోతున్నాను. అవునండి, నాకు కూడా అలానే అనిపిస్తుంది, నిన్న రాత్రి నుండి మనోహర్తో పెళ్ళి జరగడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. నిస్సహాయ స్థితిలో కూడా అమర్కి ఒక సంతోషం దొరుకుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. జీవితంలో కోల్పోయిన వాటిని అన్నింటినీ, మనసు మర్చిపోయిన ప్రేమను అన్నింటినీ వాడికి కొత్తగా పరిచయం చేయడానికి అమర్కి మంచి తోడు దొరుకుతుంది అని నాకెందుకు అనిపిస్తుంది అంటే, సర్లే నువ్వు చెప్పినట్టు అంత మంచి జరిగితే అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది అని చెప్పేసి రాతోడు పిల్లల్ని తీసుకొని వస్తా అని చెప్పేసి ఫోన్ చేశాడు. కానీ ఇంకా చేయలేదేంటి అని రాతోడికి ఫోన్ చేస్తున్నాడు. తర్వాత ఏమో ఏంటి రాతోడు ఇంకా బయలుదేరలేదా అంటే, సార్ పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదు సార్, వాళ్ళు పెళ్ళికి రామంటున్నారు, వాళ్ళకి పెళ్ళి ఇష్టం లేదంట అని చెప్పేసి రాతోడు అమర్ వాళ్ళ నాన్నగారితో చెప్తాడు. పిల్లలు ఇక్కడ లేకపోతే, పిల్లల్ని చూడకపోతే నా కొడుకు బాధపడతాడు, వాళ్ళకి ఎలాగైనా నచ్చ చెప్పి పిల్లల్ని తీసుకురా అని చెప్పేసి రాతోడికి చెప్తూ ఉంటాడు. ఇక రాతోడేమో షాకింగ్గా చూస్తూ పిలుస్తున్నా పలకకుండా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి చాలా స్పీడ్గా వస్తూ ఉంటే, సార్ మిస్సమ్మ మన ఇంటికి వస్తుంది సార్ అంటే, ఎందుకు వచ్చిందని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అడిగితే, తెలియదు సార్ కనుక్కొని చేస్తాను అని చెప్పేసి అంటారు. ఇక బాగి లోపలికి నీకు వచ్చి అంజలి, అమ్ము, ఆకాష్, ఆనంద్ అంటూ పిల్లల్ని పిలుస్తుంది. ఇక అంజు అయితే అమ్మ పిలుస్తుందా అని చెప్పేసి అంటే, కాదు మిస్ అమ్మ పిలుస్తుంది అని అందరూ కిందికి వచ్చేసి బాగిని హక్ చేసుకుంటారు. మిస్ అమ్మ, నాన్నకి మనోహరి ఆంటీకి పెళ్ళి జరగబోతుంది, మేము ఇక ఈ ఇంట్లో ఉండలేము మిస్ అమ్మ, మాకు హెల్ప్ చేయబోయి అనవసరంగా అందరి ముందు నువ్వు బయలైపోయావు, సారీ మిస్ అమ్మ అని చెప్పేసి పిల్లలందరూ సారీ చెప్తూ ఉంటారు. ఇక బాగి ఏమో మనోహరి హారతులు దాటి ప్రవర్తిస్తుంది, అందుకే
అన్ని లెక్కలు సరిచేయాలని తన ఆట కట్టించాలని నేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది అని చెప్పేసి మనోహరి లెక్కలన్నీ సరిచేసి వెళ్తాను అని చెప్పేసి పాకి అంటుంది. ఇక గుప్తా ఏమో ఈ బాలిక ప్రవర్తనతో అందరికీ అనుమానం వస్తుంది. ఈ బాలిక కాదు అని అందరికీ తెలిసేలా ఉంది. జగన్నాథ నువ్వే కాపాడాలి తండ్రి అని ఇక గుప్తా మనసులో దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక రాతోడేమో అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు మిస్సమ్మ అని చెప్పేసి అంటే కథ చెప్పడానికి వచ్చాను రాతోడు అని చెప్పేసి బాగి అంటే పిల్లలందరికీ ఏం అర్థం కాక షాక్ అయి చూస్తుంటారు. కథ చెప్పడానికి వచ్చావా, ఏం కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బాగి ఏమో మొన్న మీకు సగం కథ చెప్పి ఆపేశాను కదా, దాన్ని పూర్తి చేయడానికి వచ్చాను అని చెప్పేసి బాగి చెప్తే ఇక పిల్లలందరూ మొన్న తనకు చెప్పిన కథను గుర్తు చేసుకొని ఓ ఆ చిన్న పాప కథనా, ఆ చిన్న పాప ఎవరు లేక చాలా బాధపడింది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జరిగిన విషయాలన్నింటినీ బాగి శరీరంలో ఉన్న ఆరు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో బాగి శరీరంలో ఉన్న ఆరు అందరూ ఆ పాప కథ ముగిసింది, బతుకు అస్తమయం అయింది అని అనుకుంటారు. కానీ అస్తమయం అయింది మళ్ళీ కొత్తగా ఉదయించడానికే అని అందరూ మర్చిపోయారు అని చెప్పేసి బాగి కోపంగా చెప్తూ ఉండడం చూసి పిల్లలకి ఏమీ అర్థం కాదు. ఇక ఆ పాప నిర్మించుకున్న చిన్న ప్రపంచం కూలిపోతూ ఉంటే ఆ పాప ఎలా చూస్తూ ఉంటుంది. ఆ ప్రపంచంలో ఉన్న ప్రజలు బాధలు ఏమరపాటుగా ఉన్నప్పుడు ఒక గుంట నక్క వచ్చి ప్రజల మీద దాడి చేసి వాళ్ళను భయపెట్టబోయింది. ఆ ప్రపంచం నుండి పారిపోయేలా చేయబోయింది. కానీ ఆ నక్కకు తెలియని విషయం ఏంటంటే ఆ నక్క ప్రపంచానికి కాపలాగా ఆ పాప ఉందని ఆ నక్కకు తెలీదు. ఆ పాపను దాటుకొని ఆ నక్క లోపలికి వెళ్ళింది అని చెప్పి అంటుంటే ఇక అంజలి పాప ఇప్పుడు ఆ గుంటనక్క పాప ఈ ఫైటింగ్ చేసుకున్నారా, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటే పాపనే గెలిచింది. తన చిట్టి ప్రపంచాన్ని తన ప్రపంచంలోని ప్రజలందరినీ తను కాపాడుకుంది అని చెప్పేసి ఇక బాగా చెప్పడంతో పిల్లలందరూ ఆనందంగా ఉంటారు. ఇక ఆ గుంట నక్కని తరిమి కొట్టింది అని చెప్పేసి అనగానే పిల్లలంతా కేరింతలు పెడుతూ ఉంటారు. ఇక తర్వాత ఏమో ఏం జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.